ఆమె షూటింగ్లోకి దిగితే గురి తగలాల్సిందే. ఆమె పోరాటాన్ని చూసి ఓటమి తల వంచాల్సిందే. ఆమె గురి పెట్టి కొడితే ఒలింపిక్ మెడలో పడాల్సిందే. ఆమె భారతదేశానికి ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో 2 మెడల్స్ తీసుకొచ్చిన మను బేకర్ గారు. అయితే ఎవరి మను బేకర్ గారు ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తే ట్రోలింగ్ కి ఎందుకు గురయ్యారు? పూర్తి సమాచారాన్ని మను బేకర్ గారి బయోగ్రఫీని ఈ రోజు మన ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖున హర్యానాలోని జర్జర్ నగరంలో జన్మించారు మను బేకర్ గారు. తండ్రి రామకృష్ణ బేకర్ గారు మెర్చెంట్ నేవీలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసేవారు. అలానే తల్లి సుమేధ గారు స్కూల్ ప్రిన్సిపల్. చిన్నతనం నుండి మను బేకర్ గారికి స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. బాక్సింగ్, స్కేటింగ్, వాలీబాల్, హార్స్ రైడింగ్, మార్షల్ ఆర్ట్స్, టెన్నిస్, షూటింగ్ ఇలా చాలా స్పోర్ట్స్ అయితే ఆడడం జరిగింది. ఏకంగా ఈమెకి స్పోర్ట్స్ లో 60కి పైగా నేషనల్ మెడల్స్ కూడా వచ్చాయి. అయితే ఈమె షూటింగ్ ని కెరీర్ గా ఎంచుకోవడం వెనకాల ఒక ఆసక్తికరమైన ఫ్యాక్ట్ ఉంది. ఆమె వాలీబాల్ స్పోర్ట్ ఆడుతున్న టైంలో కంటికి గాయమైంది. ఎప్పుడైతే కంటికి గాయమైందో, ఇలా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేని గేమ్ ఏదైనా ఉందంటే, కాన్స్టెంట్ గా ఆడగలిగే గేమ్ ఏదైనా ఉందని చెక్ చేసుకున్నప్పుడు షూటింగ్ గేమ్ ని ఈమె చూస్ చేసుకున్నారు. అలా షూటింగ్ గేమ్ ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఈమె నివసించే ప్రాంతం ఏదైతుందో అక్కడ చాలా దూర ప్రాంతంలో ఒక 25 కిలోమీటర్లు దాటితేనే అక్కడ షూటింగ్ ఏరియా అయితే ఉంది. దాంతో ఆమె 14 ఏళ్ల వయసు నుంచే షూటింగ్ కోసం 25 కిలోమీటర్లు ట్రావెల్ చేసి షూటింగ్ నేర్చుకోవడం ప్రారంభించారు. షూటింగ్ మీద ఆమె ఇంట్రెస్ట్ ని గమనించిన వాళ్ళ నాన్నగారు 1,80,000 రూపాయలు పెట్టి ఆమెకి గన్ ఒకటి గిఫ్ట్ గా ఇచ్చారు. అంటే షూటింగ్ రేంజ్ లో ప్రాక్టీస్ చేయడం కోసం. ఇక షూటింగ్ విభాగంలో ఈమె బాగా రాణించారు. Under 18, Under 21, Senior 21 ఇలా 3 విభాగాల్లో నేషనల్ ఛాంపియన్ గా నిలిచారు. అయితే ఆమెకి మొట్టమొదటి ఇంటర్నేషనల్ మెడల్ వచ్చింది మాత్రం 2017 సంవత్సరంలోనే ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ లో ఈమెకి సిల్వర్ మెడల్ వచ్చింది. అంతేకాదు 2018 సంవత్సరంలో మాజీ ఓల్డ్ నెంబర్ 1 షూటింగ్ విభాగంలో ఉన్న హీనా సింధు గారిని ఓడించి ఆమె షూటింగ్ విభాగంలో ఆమెను సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు. ఇక అదే సంవత్సరం యూత్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచి మరో రికార్డ్ ని నమోదు చేశారు. షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ తో పాటుగా సిల్వర్ మెడల్ గెలిచిన ఏకైక మహిళగా నిలిచారు. ఇక 2020 సంవత్సరం టోక్యో ఒలింపిక్స్ కి ఆమె క్వాలిఫై అయ్యారు. సరిగ్గా ఈ సంవత్సరంలోనే ఈమె ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యారు. టోక్యో ఒలింపిక్స్ స్టార్టింగ్ రౌండ్ లో ఆమె గన్ లో ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. ఆమె 55 నిమిషాల్లో 44 షాట్స్ షూట్ చేయాల్సిన పరిస్థితి. కాకపోతే ఎప్పుడైతే ఆమె గన్ లో ఒక సమస్య రావడం వల్ల టైం అనేది తగ్గిపోతూ వచ్చింది. 20 నిమిషాలు వేస్ట్ అయ్యాయి. దాంతో ఆమె 44 షాట్స్ ని 34 నిమిషాల్లోనే చేయాల్సి వచ్చింది. ఇలా 34 నిమిషాల్లోనే ఫాస్ట్ గా షూటింగ్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ తగ్గడం వల్ల చాలా ఘోరమైన పరాజయాన్ని ఆ టైంలో చెవి చూడడం జరిగింది. సరిగ్గా ఈ టైంలోనే ఈమె సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురయ్యారు. ఈమె కావాలనే టైం వేస్ట్ చేసింది అన్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. కాకపోతే నిజం ఏంటంటే ఆ టైంలో గన్ అనేది సరిగ్గా పనిచేయలేదు. దాంతో ఆమె 25 రోజుల పాటు ప్రపంచానికి దూరంగా, ఇంటర్నెట్ కనెక్టివిటీ దూరంగా బ్రతకడం జరిగింది. అంతేకాదు ఈ 25 రోజుల పాటు ఆమె గన్ను కూడా ముట్టుకోలేదు. ఇక మను బేకర్ గారి విజయం వెనకాల ఆమె కోచ్ జస్పాల్ రాణా గారు ఉన్నారు. నిజంగా ఈయన కోచింగే సెపరేట్ అని చెప్పుకోవచ్చు. 2024 సంవత్సరం ఒలింపిక్స్ కోసం మను బేకర్ గారిని చాలా వెరైటీగా ట్రైనింగ్ చేశారు. ఎంత వెరైటీగా అంటే చాలా కష్టమైన ట్రైనింగ్ అనమాట. ఆయన ఏం చేశారంటే మను బేకర్ గారికి రోజు కూడా టార్గెట్స్ పెట్టేవారు. మీరు ఇలా పర్టికులర్ గా షూటింగ్ చేయాలి, ఈ డిస్టెన్స్ లో పలానా పాయింట్ దగ్గర మీరు షూట్ చేయాలి. ఒకవేళ మీరు టార్గెట్ ని రీచ్ అవ్వకపోతే ఫైన్ కట్టాలన్నమాట కోచ్ కి. అది ఎలాగంటే ఉదాహరణకి ఒక 500 పాయింట్స్ టార్గెట్ పెట్టారనుకోండి, 500 పాయింట్స్ కాకుండా 460 పాయింట్స్ రీచ్ అవుతే కనుక 40 పాయింట్స్ తేడా ఉంది కాబట్టి ప్రతి పాయింట్ కి ఒక 1000 రూపాయలు ఫైన్ చెక్కన 40,000 రూపాయలు కోచ్ కట్టాలన్నమాట. ఇలా మైండ్ లో ఆ పర్టికులర్ ఫైన్ కట్టాలనే ఉద్దేశంతో మను బేకర్ గారు మరింత స్ట్రాంగ్ గా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారు. అలా ఆమె కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకున్నట్టుగా కోచ్ చెప్పడం జరిగింది. ఇక 2024 సంవత్సరం ప్యారిస్ ఒలింపిక్స్ లో మను బేకర్ గారు సంచలనాన్ని క్రియేట్ చేశారు. జూలై 28వ తారీఖున 10 మీటర్ విభాగంలో షూటింగ్ లో బ్రాంజ్ మెడల్ సంపాదించారు. అలానే జూలై 30వ తారీఖున 10 మీటర్ పిస్టల్ విభాగంలో మిక్స్డ్ విభాగంలో బ్రాంజ్ పథకాన్ని సాధించి ఇండివిజువల్ గా భారతదేశ చరిత్రలో ఒలింపిక్స్ లో ఒకే క్రీడాకారిని 2 మెడల్స్ సాధించిన అరుదైన రికార్డ్ ని సంపాదించారు. అలానే ఆగస్టు 3వ తారీఖున 25 మీటర్ల పిస్టల్ విభాగంలో త్రుటిలో పథకాన్ని చేజార్చుకున్నారు. ఆమె యాక్చువల్ గా పోడియం ని కట్టాల్సిన ఒక షాట్ ని మిస్ చేయడం వల్ల 3వ స్థానాన్ని ఆమె కోల్పోవడం జరిగింది. కానీ ఆమె సరికొత్త రికార్డులను అయితే నమోదు చేయడం జరిగింది. ఇక ఎప్పుడైతే ఒలింపిక్స్ లో 2 బ్యాక్ మెడల్స్ గెలిచారో అమాంతం మీ సోషల్ మీడియా క్రేజ్ పెరిగిపోయింది. ఒలింపిక్స్ లో ఆమె మెడల్స్ గెలవక ముందు వరకు కూడా ఫాలోవర్స్ 4 లక్షల ఫాలోవర్స్ ఉంటే ఒక్కసారిగా అది
కోటి మంది ఫాలోవర్స్ కి పెరిగిపోవడం జరిగింది. అంతేకాదు ఈమె బ్రాండ్ ఎండోర్స్మెంట్ రేట్లు కూడా బాగా పెరిగినాయి. ఇది వరకు ఆమె ఒక బ్రాండ్ ఎండోర్స్మెంట్ డీల్ చేయడానికి 20 లక్షల రూపాయల నుండి 25 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తే, ఎప్పుడైతే ఆమె ఒలింపిక్స్ లో 2 మెడల్స్ గెలిచారో ఆమె యొక్క బ్రాండ్ ఎండోర్స్మెంట్ వాల్యూ ఒక్కో డీల్ కి 1,25 లక్షల రూపాయల నుండి 1,50 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మను భాకర్ గారికి ఒలింపిక్స్ విభాగంలో ప్రాక్టీస్ సంబంధించిన ఈ ప్రాక్టీస్ అన్నిటికీ కూడా ఖర్చు ఎంత అయిందో తెలుసా? 2 కోట్ల రూపాయల వరకు మన భారతదేశ ప్రభుత్వం ఖర్చు చేసినట్టుగా చెప్పారు. అంటే ట్రైనింగ్ తో పాటుగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్నిటికీ కూడా 2 కోట్ల రూపాయల వరకు ఈమె కోసం ఖర్చు పెట్టారనమాట. ఏదేమైనప్పటికీ మను భాకర్ గారు ఒలింపిక్స్ లో మన భారతదేశ ప్రజలందరూ గర్వపడే విధంగా విజయాన్ని సాధించారు. వచ్చే ఒలింపిక్స్ లో ఆమె ఖచ్చితంగా బంగారు పథకాన్ని సాధించాలని ఆశిద్దాం. ఇది మను భాకర్ గారి బయోగ్రఫీ. ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం MVS Facts తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.